హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూపించబోతున్నాను. ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రోడక్ట్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను, ఎవరైనా తీసుకోవాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇక్కడ నేను మనకి ఇలా అయితే వచ్చింది. కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్. దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 600 వాట్స్. 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. ఇందులో 3 జార్స్ అయితే ఆర్డర్ చేశాను నేను. 5 జార్స్ కూడా అవైలబుల్గా ఉంది. అదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 1500 పడింది నాకు. ఈ బ్లెండర్ అయితే మన డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బ్లెండర్తో మనం స్మూతీస్, మసాలా పౌడర్స్, చట్నీ రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు. ప్యాకేజ్ ఓపెన్ చేయగానే మనకి లోపల అయితే ఇలా ఉంటుంది. ఈ ప్యాకేజ్లో మనకి మిక్సీ బాడీ ఒకటి, 2 పెద్ద జార్స్, ఒకటి చిన్న జార్, 2 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి ఇందులో. అలానే మనకి 3 క్యాప్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 4 బ్లేడ్స్ ఉన్నదైతే మనకి ఏవైనా డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పక్కనే ఉన్న 6 బ్లేడ్స్ అయితే మనకు వెట్ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా పేస్ట్ కానీ పౌడర్ కానీ వేసుకున్నాక అది అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే బ్లేడ్ని తీసేసి ఇలా క్యాప్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్యాప్స్ అయితే మనకి 3 క్యాప్స్ వస్తాయి. ఒక జార్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్కి, ఒకటి వెట్ ఇంగ్రీడియంట్స్కి, ఇంకొకటి ఏమో స్మూతీ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అలానే సపరేట్గా పెట్టుకోవాలి. మసాలా పౌడర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసినప్పుడు జార్స్కి స్మెల్ అలా ఉండిపోతుంది. మనం స్మూతీ వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ తగిలితే బాగోదు కదా, అందుకని స్మూతీ జార్ ఒక్కటి సపరేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను పల్లి చట్నీ అయితే చూపిస్తున్నాను. వెట్ గ్రైండర్ బ్లేడ్ అయితే పెట్టేసుకొని ఈ మిక్సీకి అయితే పెడుతున్నాను. మనకి బ్లేడ్కి ఇలా లాక్ అల్లే ఇస్తారనమాట. లైన్లా ఉంటుంది. ఆ లైన్ని మిక్సీకి లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకి లాక్ అయిపోతుంది. అన్లాక్ చేయడానికి రైట్ సైడ్ తిప్పాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసి వాటర్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేస్తే మనకి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. డైలీ యూస్ చేసుకోవడానికి ఈ జార్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి టొమాటో పేస్ట్ కానీ, ఏవైనా గ్రేవీ కర్రీస్ చేస్తున్నప్పుడు గ్రేవీ తయారు చేసుకోవడానికి కానీ ఈ చిన్న చిన్న జార్స్ చాలా బాగున్నాయి. కాకపోతే మన మామూలు మిక్సీకి అయితే ఒకసారి వేయగానే మెత్తగా పేస్ట్ అలా అయిపోతుంది. ఈ బ్లెండర్కి ఏమో 2-3 టైమ్స్ అయినా వేయాల్సి వస్తుంది. అలానే ఇంకొక జార్ తీసుకొని అందులో దానిమ్మకాయ గింజలు వేసి కొంచెం వాటర్ వేసుకొని వెట్ గ్రైండర్ బ్లేడ్ పెట్టుకొని దానిమ్మకాయ జ్యూస్ అయితే చేశాను. ఈ జ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ బ్లెండర్ డైలీ కిచెన్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. జ్యూసెస్, స్మూతీ, మనకి మసాలా పౌడర్స్ చేసుకోవడానికి కానీ ఇలాగా. కాకపోతే ఏంటంటే ఈ జార్స్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసినప్పుడు ఆ స్మెల్ అనేది కొన్ని రోజులు దానికి అలా ఉండిపోతుంది. అందుకని ఏ జార్ ఆ జార్ సపరేట్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. స్మూతీ చేసుకోవడానికి అయితే సపరేట్గా పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.